అందరికీ నమస్కారం. నొక్కానమ్మా, వస్తుందా? వినపడుతుందండి? వెరీ గుడ్. అందరికీ నమస్కారం. జగన్ రెడ్డి గారి ఏడాది పాలన పైన తెలుగుదేశం పార్టీ ఈరోజు విధ్వంసానికి ఒక ఛాన్స్ అని ఒక ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం జరుగుతుంది. సో ఇక్కడున్న నాయకులందరూ కలిసి ముందర విడుదల చేయమని కోరుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోచేశారని ఆనాడు సిబిఐ ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం జరిగింది. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత విధ్వంసానికి ఒక ఛాన్స్ అన్న పేరుతో ఈరోజు మేము వైకాపా ప్రభుత్వం పైన ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం జరుగుతుంది. ఈ ఛార్జ్ షీట్లో మీరు చూస్తే నవ మోసాలు, నవ భారాలు, నవ స్కాములు, నవ అబద్ధాలు, నవ విధ్వంసాలు, నవ రాజ్యాంగ ధిక్కరణలు, నవ మానవ హక్కుల ఉల్లంఘనలు, నవ మళ్లింపులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సంవత్సరం పరిపాలనలో సాధించింది. రాజకీయ నాయకులందరం ప్రజలకి మేలు చేసేదానికి స్కీమ్స్ తీసుకొస్తే జగన్ రెడ్డి గారు కొంచెం డిఫరెంట్ పర్సన్. స్కామ్స్ చేసేదానికి ఆయన ఈరోజు స్కీములు తీసుకొచ్చే పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. వాస్తవంగా గడిచిన ఒక సంవత్సరంలో జరిగిన కుంభకోణాల గురించి మాట్లాడాలంటే ఇంకొక సంవత్సరం కావాలి మనకి. అన్ని కుంభకోణాలు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి. బజార్లో రోడ్డు పైన పేద ప్రజలు ఏడుస్తుంటే జగన్ రెడ్డి గారు మటుకు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో సంబరాలు చేసుకునే పరిస్థితి మనం చూసాం. నేను అనట్లేదు, ఇది వైకాపా నాయకులు, వైకాపా కార్యకర్తలే స్వయంగా వాళ్ళ పార్టీ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఇంత పనికిరానైన పరిపాలన మేము ఎప్పుడు చూడలేదు, ఇంత దారుణమైన పరిపాలన మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళే చెప్పే పరిస్థితి. ఇసుక చూస్తే ఎక్కడ చూసినా ఇబ్బంది, కుంభకోణాలు, అరాచకాలు, సారా. అంతెందుకు స్వయంగా స్పీకర్ గారే చెప్పారు సారా గురించి ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులని. పాదయాత్రలో జగన్ రెడ్డి గారు హామీలు ఇస్తూ పోయారు ఆయన. కానీ ఇప్పుడు చాలా తేలిగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, అంటే ప్రతి స్కీమ్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని చాలా తేలిగ్గా చెప్తున్నారు. గడిచిన ఒక్క సంవత్సరంలో 564 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పిన జగన్ రెడ్డి గారు ఈరోజు కనీసం వాళ్ళకి ఇత్తనాలు, ఎరువులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకా రైతు భరోసా గురించి చెప్పమంటే అదొక రైతు దగా కింద మారింది. ఆనాడు ఆయన ఏం చెప్పారు? ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి 13,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేం చేశారు అంటే 13,500 రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు కలుపుకుంటే 19,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలాంటిది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలిపి 13,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈ ఒక్క స్కీములో 5 సంవత్సరాల్లో 30,000 రూపాయలు మోసం రైతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు బడ్జెట్లో మాకేం చెప్పారు? 64 లక్షల మంది రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ మేము ఇస్తామని చెప్పి అది 45 లక్షల మందికి కుదించారు. ఇంకా కౌలు రైతులకి 15 లక్షల మందికి ఇస్తామని చెప్పారు మంత్రి గారు. కౌన్సిల్లో పెద్ద మాట్లాడాడు ఆయన, 15 లక్షల మంది కౌలు రైతులకు మేము ఇస్తామని. ఎంతకి ఇచ్చారు? 1,50,000. అంటే ఇది రైతు దగా కాదా అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఇంకో పక్కన పాదయాత్రలు అన్నారు, అవ్వా తాత నీకు 1,000 రూపాయలు పెంచుతా పెన్షన్,
చూడు చూడు అన్నాడు. అధికారంలోకి వచ్చినా ఏం చేశారు? పెంచింది ఎంత? 250 రూపాయలు. అంటే అక్కడ కూడా 5 సంవత్సరాలు సుమారుగా 18,000 రూపాయలు మోసం మా అవ్వతాతలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఇంకో మాట అన్నారు, చాలామందికి పెన్షన్ ఇచ్చేది ఉంది, సాచ్యురేషన్ మోడల్లో మేము పెన్షన్ ఇస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏకంగా 7 లక్షల మంది పెన్షన్ తొలగిస్తాం జరిగింది. దీనికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా 45 సంవత్సరాలు వయసుకున్న మహిళలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఆనాడు చెప్పారు. అక్కా చెల్లెమ్మలకి పెన్షన్ ఇస్తా అన్నారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేరు. ఇప్పుడు అడుగుతున్నా, పొరపాటున ఎవరన్నా తాతయ్య అంటే అవ్వ అడిగారు అనుకోండి, ఏమైంది నా పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ అంటే జైలుకు పంపించే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా మద్య నిషేధం గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా జగన్ రెడ్డి మద్య దుకాణాలు మనం చూస్తున్నాం. ఈరోజు చీప్ లిక్కర్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి గారు. విషం కన్నా ఘోరమైన మద్యాన్ని ఈరోజు పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళ పొట్టలు కొడుతున్నారు. చాలామంది అనారోగ్యంతో ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒక్క మద్యం స్కామ్ వల్ల దాదాపు 25,000 కోట్ల రూపాయలు జే ట్యాక్స్ ప్రజలపైన 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి గారు వేస్తున్నారు. ఇంకా అమ్మ ఒడ్డి అంటారా, అది అర్ధ వడ్డీ. వాళ్ళు ఏం చెప్పారు? 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఏకంగా 43 లక్షల మందికి ఇచ్చేసి అయిపోయింది మా పని, మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అంతేకాదు ఈ అర్ధ వడ్డీ కార్యక్రమం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ నిధుల్ని మళ్లించారు. ఎంత అన్యాయం ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజలందరికీ ముద్దులు పెట్టారు. ప్రజలందరూ అనుకున్నారు, అబ్బా ఎంత పెద్ద మనసా అనుకుని. ఇప్పుడు చూస్తే పిడిగుద్దులు కొడుతున్నారు. ఇసుక చూడండి, ఉచిత ఇసుక విధానం ఉండేది. తద్వారా ప్రజలకి అతి తక్కువ ధరతో ఇసుక అందించేవాళ్ళం. అలాంటిది వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,500 రూపాయలు దొరికే ట్రాక్టర్ని ఏకంగా 10,000 రూపాయలకి అమ్ముతున్నారు ఈ నాయకులు. ఇంకో పక్కన 10,000 రూపాయలు దొరికే లారీని ఇప్పుడు దాదాపు 50,000 రూపాయలకు అమ్ముతున్నారు. వీళ్ళ ధనదాహం వల్ల ఇప్పటికే 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 40 లక్షల మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. గత వారం 10 రోజులు మనం చూస్తున్నాం, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు మాడుతున్నారు, తట్ట ఇసుక దొరకట్లేదని. తినేది ఎవరు? వాళ్ళే తింటారు, దొరకట్లేదంటారు. చాలా వింతగా ఉంది నాకు. ఒక ఎమ్మెల్యే గారు అన్నారు డిఆర్సీ మీటింగ్లో, ఎక్కడ ఇసుక దొరకట్లేదు. ఆయన నియోజకవర్గంలో ఎక్కడ అడిగినా చెప్తారు ఆయనే తింటున్నాడని. సో వాళ్ళే తింటారు, వాళ్ళే ఇసుక దొరకట్లేదు అంటారు. ఇది చాలా వింత ఉంది. ఇది కొత్త రకమైన జగన్ రెడ్డి గారి ట్యాక్స్. ఇంకో పక్కన విద్యుత్ ధరలు. కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టట్లేదండి. ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుంది. ₹4.40 ఒకప్పుడు యూనిట్ విద్యుత్ మనం కొనేవాళ్ళం ఆంధ్ర రాష్ట్రంలో, ఈ సోలారు మరియు విండ్ ద్వారా. ఇప్పుడు అది కొనకుండా పక్క రాష్ట్రాల నుంచి ₹11 పెట్టి కొంటున్నారు జగన్ రెడ్డి ప్రభుత్వం. ₹11 పెట్టి. ఈ భారం ఇప్పుడు ఎవరి పైన పడుతుంది? పేద ప్రజల పైన పడుతుంది. ఇదొక అతిపెద్ద స్కామ్. దీనిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వేలాది కోట్ల స్కామ్ ఈరోజు విద్యుత్లో జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకో పక్కన కోవిడ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అదే. కోవిడ్ని కూడా క్యాష్ కింద మార్చుకున్నాడు ఆయన. కోవిడ్లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే, చాలామంది చనిపోతుంటే దాన్ని కూడా క్యాష్ రూపంలో ఎట్ట మార్చుకోవాలి అని భలే అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చారు. ఈరోజు టెస్టింగ్ కిట్ల గురించి మొన్న మహానాడులో కూడా నేను మాట్లాడా. టెస్టింగ్ కిట్లు కూడా పెద్ద కుంభకోణం, కొన్ని కోట్లు కాజేశారు. ఇంకా బ్లీచింగ్ పౌడర్ పేరుతో సున్నం పోసి 70 కోట్లు నొక్కేశారు అక్కడ.
డాక్టర్లు మాకు N95 మాస్క్ ఇవ్వండి అంటే లేదు మా దగ్గర మాస్క్ అని చెప్తారు. కానీ వాళ్ళ A2 అక్యూజ్డ్ 2 మటుకు N95 మాస్క్ వేసుకుని తిరుగుతారు. అంటే వీళ్ళకి మాస్కులు ఉంటాయి కానీ డాక్టర్లకి, ఫస్ట్ లైన్ రెస్పాండర్స్కి ఎవరికి మాస్క్ లేని పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలేమి, పెట్రోల్ డీజిల్ ధరలేమి, నిత్యావసర సరుకుల ధరలేమి అన్నీ ఆకాశం అంటున్నాయి. ప్రజలు అంటున్నారు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత బాధుడే బాధుడని. ప్రజలు అంటున్నారు ఇది ఏదో ముద్దులు పెట్టాడు, ఉదారంగా మాట్లాడాడు, మేము ఓటేస్తే ఈరోజు బాధుడే బాధుడు కనపడుతుందని ప్రజలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా రద్దులతో ఏకంగా సంక్షేమ కార్యక్రమాలకే ఫుల్ స్టాప్ పెట్టారు జగన్ రెడ్డి గారు. ఎవరైనా మేనిఫెస్టో తీసుకొస్తే కొత్త కార్యక్రమాలు తీసుకొస్తారు, కానీ ఉన్న కార్యక్రమాలు ఎవరు ఆపరు. అలాంటిది మీరు చూస్తే పేద ప్రజలకి 5 రూపాయలు ఒక పూట భోజనం ఇచ్చే అన్న క్యాంటీన్ని ఏకంగా రద్దు చేశారు జగన్ రెడ్డి గారు. ఇంకో పక్కన కుల వృత్తులకి ఆదరణగా నిలబడిన ఆదరణ పథకాన్ని కూడా రద్దు చేశారు. నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, ఇంకో పక్కన ఉచిత ఇసుక, పండగలు వస్తే కానుకలు ఇచ్చేవారు. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు రద్దు చేసే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన ఈరోజు ప్రతి పేద కుటుంబానికి 1 సెంటు భూమి ఇస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, నాయకులు. మనం ఒకసారి చూస్తే నా అంచనా ప్రకారం భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఈ పేద ప్రజలకు ఇచ్చే సెంటు భూమి కాబోతుంది. ఒక ఆవా భూముల్లోనే 7 లక్షల రూపాయలు విలువైన ఎకరాని 45 లక్షల రూపాయలకి కొన్నారు. అంటే ఒక ఎకరానికి 38 లక్షల రూపాయలు వైకాపా నాయకులు పందికొక్కల్లాగా తింటున్నారు. ఈ ఒక్క స్కామ్లో అంటే ఆవా భూముల్లోనే 222 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది ఒక ఆవా భూముల్లోనే. అలాంటిది మనందరం ఆలోచించాం. ఇది ఒక్క నియోజకవర్గంలో. ఇంకా 175 నియోజకవర్గాలు ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా అడుగునవుతే మడత పెట్టేశారు. అది కూడా ఈరోజు కాజేసే పరిస్థితి. ఇప్పుడు ఎవరిని వెళ్ళి మాకు 1 సెంటు భూమి కావాలి, మాకు ఇల్లు కట్టుకోవాలని అడిగితే వాళ్ళ వాలంటీర్లు 20,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు ఏకంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు? అవినీతి ఎంత విరిగిపోయిందో ఒకసారి ఆలోచించాలి. ఇంకో పక్కన రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిన తర్వాత అడుగడుగున మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు జగన్ రెడ్డి గారు. ఈరోజు దళితులకి పెద్దపీఠం వేస్తామని చెప్పుకున్న ప్రభుత్వం ఈరోజు ఏకంగా దళితులపైనే దాడి చేస్తాం మనం అందరం చూస్తున్నాం. విశాఖపట్నంలో ఏం జరిగింది? డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఏమని అడిగారు? నర్సీపట్నంలో ఆయన ఏమని అడిగారు? మాకు N95 మాస్క్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చే మాస్కులు కూడా మీరు 15 రోజులు వేసుకోమంటున్నారు. ఎక్కడ కానీ ఒక మాస్క్ అన్ని రోజులు వేసుకోరు. మాకు మాస్కులు ఇవ్వండి అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే అన్ని రకాలుగా ఆయన హింసించి, ఆయన్నే కాదు ఆయన కుటుంబ సభ్యుల్ని హింసించి, ఆయనకి మానసిక రోగం ఉందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఒక అద్భుతమైన డాక్టర్ని ఎంత హింసించారో మనందరం ఒకసారి ఆలోచించాలి. ఇంకో పక్కన ఈరోజు డాక్టర్ అనితారాణి గారు చిత్తూరు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా, ఈరోజే ఆమె ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారి ఒత్తిడి తట్టుకోలేక ఆయన చేయమన్న దొంగ పనులు నేను చేయనన్నాను కనుకనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం అని ఆమె చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎంత అన్యాయం చూడండి. అంటే ఎవరు మాట్లాడకూడదా? మీరు చేస్తున్న తప్పులు మేము బయట పెట్టకూడదా? ఈరోజు దళితులపైన ఏ స్థాయికి దాడికి వెళ్తున్నారో మనందరం ఒకసారి ఇవన్నీ ఆలోచించాలి. అనితారాణి గారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే వైకాపా నాయకులు, ఆమె బట్టలు మార్చుకుంటుంటే ఫోన్
తలుపుపై నుంచి కిటికీ నుంచి ఫోన్ పెట్టి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు ఈ వైకాపా నాయకులు. ఎక్కడ పోతున్నారు? అంటే మహిళలంటే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంకో పక్క వాళ్ళ సొంత కార్యకర్త రాజేష్, మహాసేన రాజేష్, వైకాపా కోసం పనిచేసిన వ్యక్తి. అరే దళితులు మీరు ఇంత మోసం చేస్తున్నారే, ఇంత అన్యాయం చేస్తున్నారే అని అడిగినందుకు దొంగ కేసులు పెట్టి ఆయన జైలుకు పంపించారు. ఒక దళిత నాయకుడి పైన దొంగ కేసులు పెట్టి ఆయన ఏకంగా జైలుకు పంపించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన బోటు ప్రమాదం గురించి మాజీ ఎంపీ గారు హర్ష్ కుమార్ గారు ప్రభుత్వమైన కొన్ని ప్రశ్నలు వేస్తే అది తట్టుకోలేక ఓర్చుకోలేక ఏకంగా మాజీ ఎంపీ గారినే జైలుకు పంపించే పరిస్థితికి వచ్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకో పక్కన దిశా చట్టాన్ని కాలు ఎగరేసుకొని చెప్తున్నారు వీళ్ళందరూ. సంవత్సరం అయింది, అంటే 365 రోజులైంది. ఇప్పటికీ 370 కేసులు అత్యాచారాల పైన కేసులు నమోదైనవి. కానీ ఒక్కటి కూడా దిశా చట్టం కింద ట్రయల్ జరగలేదు ఎక్కడ కానీ. అంతెందుకు, మా సొంత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు సోషల్ మీడియాలో ఆమె పైన అసభ్యంగా పెడుతున్నారు పోస్ట్ అని, దిశా చట్టం కింద వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని ఆమె కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ దానిపైన ఎఫ్ఐఆర్ కూడా కట్టలేని పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఒక మహిళా హోంమంత్రి గారు ఆమెను అడుగుతున్నా, ఇదే మీ కూతురు జరిగితే, ఇదే మీ చెల్లికి జరిగితే, ఇదే మీ అమ్మకి జరిగితే మీరు ఇట్లనే స్పందించేవారా? ఎందుకు మీరు దిశా చట్టం మీరు అమలు చేయలేకపోతున్నారు? కనీసం ఒక్క కేసు అన్న దిశా చట్టం కింద మీరు ట్రయల్కి తీసుకొచ్చారని ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా, హోంమంత్రి గారు కూడా నేను అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ కానీ వాళ్ళ సొంత మనుషులు, ఆ పేటీఎం బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళే ప్రజల మీద పడుతున్నారు, వాళ్ళే మహిళల పైన పడుతున్నారు. కానీ వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు. ఈరోజు మనం చూస్తే జగన్ రెడ్డి గారికి రాజ్యాంగం అంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం అంతకన్నా లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కోర్టు చెప్పింది, అయా పంచాయతీ భవనాలు కానీ దేనికి మీ పార్టీ రంగులు వేసేదానికి లేదు, తొలగించండి అని చెప్పింది. కానీ కోర్టునే ధిక్కరించి మేము చేస్తాం. బడికి రంగులు పూసారు, గుడికి రంగులు పూసారు, చివరికి మరుగుదొడ్లు కూడా రంగులు పూసారు. ఇప్పుడు ఏమైంది? 2,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రంగుల కోసం ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చివరికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది తప్పు, మీకు 4 వారాలే సమయం ఇస్తున్నాం, మీరు రంగులతో తొలగించుకుని ఉంటే మీ పైన యాక్షన్ తీసుకోవాలని ఏకంగా సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే ఏ వ్యవస్థలన్నా ఆయన లెక్కలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం చూస్తే జగన్ రెడ్డి గారి మతం విధ్వంసం, జగన్ రెడ్డి గారి మతం విధ్వంసం, జగన్ రెడ్డి గారి కులం కక్ష తీర్చుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసం ప్రజావేదిక కూల్చినప్పుడు మొదలైంది. అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు మీరు చూస్తే విధ్వంసాలు జరుగుతున్నాయి. సొంత బాబాయ్ చనిపోతే ఆనాడు సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడిగిన జగన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత బాబాయ్ కేసులో కూడా సిబిఐ ఎంక్వైరీ వేయలేని పరిస్థితికి వచ్చారు. అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఇవన్నీ బయటపడితేనే మీరు బాధపడినా ఇది చేయట్లేదని అడుగుతున్నా. ఇంకో పక్కన జగన్ రెడ్డి గారి ఇంటి పేరు అసత్యం, జగన్ రెడ్డి గారి ఇంటి పేరు అసత్యం, జగన్ రెడ్డి గారి సొంత పేరు అబద్ధం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. ఆనాడే ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని మేము కొనసాగిస్తాం, మేము రాజధాని తరలించామని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కల రాజధాని చెప్పారు. 3 ముక్కల రాజధాని అది కూడా ముందరికెళ్ళిందా? లేదు. ఎక్కడిగానే అభివృద్ధి చెందిందా? ఏ ప్రాంతమైనా లేదా అమరావతి అభివృద్ధి చెందిందా ఈ సంవత్సరం? లేదు.
ఇంకో పక్కన ఏమన్నారు, పోలవరంలో అద్భుతంగా అవినీతి జరిగిపోయింది, డబ్బులు తినేశారు అన్నారు. ఇప్పుడు ఏమైంది? కేంద్ర ప్రభుత్వం చేయాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడట్లా, దాని గురించి ఎక్కడ స్పందించట్లా. ఇంకో పక్కన పుస్తకం కూడా వేశారు మా పైన, 6 లక్షల కోట్లు, 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు కొట్టేసాను, పుస్తకం కూడా వేశారు. ఇప్పుడు అడుగుతున్నా, సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి, అనేక ఎంక్వైరీలు అన్నారు, అనేక సబ్ కమిటీలు వేశారు, అదేవిధంగా మంత్రులతో కొన్ని కమిటీలు వేశారు. ఏమైంది? మీరు కనీసం 6 రూపాయలు అవినీతి జరిగిందని మీరు నిరూపించలేకపోయారు. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్తారా ప్రజలకని నేను మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈరోజు ఆయనకు ఒక పేరు వచ్చింది, అది జీరో సీఎం. జీరో అభివృద్ధి అంటే అభివృద్ధికి 0. ఎక్కడ కానీ ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క పెట్టుబడి రాలేదు. ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు. అరే అక్కడ ఒక భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది ఆంధ్ర రాష్ట్రం అని, అక్కడ ఆ రాష్ట్రంలో మనం పెట్టుబడి పెట్టాలి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు, రోజుకొక పరిశ్రమ వచ్చేది. కియా, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, సెల్కాన్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, ఇసుజు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత మా నాయకుడు. కానీ అదే మీరు అధికారంలోకి వచ్చినది ఏం చేశారు? జీరో, ఒక్క పరిశ్రమ కూడా రాలా. మొన్న వాళ్ళ అడ్వైజర్ ఎవరో ట్వీట్ పెడితే మన వాళ్ళు అడిగారు, మీరు లిస్ట్ ఇవ్వండి ఏమేమి పరిశ్రమలు వచ్చి మేము చూస్తామంటే, లిస్టు చాలా పెద్దది, ఇంత పెద్ద లిస్టు మేము ఇవ్వలేమని చెప్పారు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఇంకా అలాంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి క్యూ కట్టేవారు వచ్చేది పెట్టుబడులు పెట్టేదానికి పరిశ్రమ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళేదానికి క్యూ కడుతున్నారు పరిశ్రమలు. ఒకటి ఒకటి బయటికి వెళ్తా పోయి. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒక్క ఛాన్స్ అన్న నా హామీతో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి జగన్ రెడ్డి గారు విధ్వంసానికి ఒక ఛాన్స్ అని ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేశారు. ఈరోజు ప్రజలందరూ అంటున్నారు మాకు వద్దు జగన్ అని, ప్రజలందరూ అంటున్నారు మాకు వద్దు జగన్ అని. ఇంకా సొంత కార్యకర్తలు అంటున్నారు పోవాలి జగన్ అని. అలాంటి పరిస్థితికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. నిజంగా చాలా బాధేస్తుంది. అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబడిన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు విధ్వంసాల్లో అగ్రస్థానంలో నిలబడే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. ఈ సంవత్సరం పాటు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కానీ ఒక్క పని జరగట్లేదు. నేను గతంలో కూడా చెప్పా, ఆయన గన్నేరు పప్పుగా తయారైనని. ఎందుకంటే ఈయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు సంతోషంగా లేరు. ఒక్కరు కూడా ఎస్ ఈ ప్రభుత్వం బాగా చేసిందని చెప్పే పరిస్థితులు లేవు. అంతేకాకుండా కనీసం పండగలు జరుపుకునే పరిస్థితులు ఎవరం లేవు. ఎవరు కనీసం పండగలు జరుపుకోవట్లా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడన్నా వాళ్ళు మారాలి, అరాచకాలు మానుకోవాలి. నేను చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నా, వైకాపా నాయకులకి కార్యకర్తలకి, మా కార్యకర్తల పైన కానీ మా నాయకుల పైన కానీ మీరు దాడి చేస్తే మేము ఊరుకోము, గుర్తుపెట్టుకోండి. అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దొంగచాటుగా కేసులు పెడతాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మేము దొంగచాటుగా కేసులు పెడతాం అని చెప్పి మీరు తిరిగితే మటుకు రేపు మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దయచేసి ఆ చట్టాలని ఉల్లంఘించి మా నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టొద్దండి, ఇది సరికాదు. అదేవిధంగా మీరు దాడి మటుకు చేస్తే వైకాపా నాయకులకి హెచ్చరిస్తున్నా, మీరు మటుకు దాడి చేస్తే ఏదో పోలీసులు ఉన్నారే అండగా మేము దాడి చేస్తే పర్లేదు అనుకుంటే మటుకు తిరుగుబాటు చేస్తాం,
తరిమి తరిమి కొడతాం. అప్పుడు ఏం జరిగిందో మీకే అర్థమవుదని వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు అమలు చేసింది ఏంటి? అమ్మ వడ్డీని అర్ధ వడ్డీ చేశారు కదా. 82 లక్షల మందికి ఇవ్వాల్సింది ఎంతమందికి ఇచ్చారు? 43 లక్షల మందికి ఇచ్చారు. అంటే ప్రతిదీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి మేము అయిపోయిందని చెప్పుకుంటే ఎట్లా? ఎక్కడైంది? ఇంకోటి మీరు చూస్తే జగన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీలు వేరు, చివరికి వాళ్ళు కాగితంలో రాసిన హామీలు వేరు. ఆ పుస్తకం గురించి మేము ప్రశ్నిస్తే మేము ఇవ్వలేదు హామీ అంటారు. కానీ పేపర్ కట్టింగ్, ఏకంగా సాక్షులు ఉన్న పేపర్ కట్టింగ్లు మేము ఇచ్చాం, కానీ దాని గురించి మాట్లాడే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. సో చెప్పుకుంటాం చాలా తేలిక, చేసి చూపించాలి కదా ఫీల్డ్లో. ఏ ఒక్క హామీ 100కి 100% అమలు చేశారని మేము అడుగుతున్నాం. ఒక్కటి కూడా చేయలే. అది సర్వే కూడా చేసి 99% ప్రజలు కూడా దానికి అనుకూలంగా ఉంటే ప్రతిపక్షం కోర్టులో కేసులు వేయించి అడ్డుకుంటుంది, పేదవాడికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రాకుండా అని చెప్పి అధికార పక్షం ఆరోపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. గతంలో నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, ప్రవేశపెట్టారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏమంటుంది? 2 మీడియంలు కొనసాగించండి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం కొనసాగించండి. విద్యార్థుల తల్లిదండ్రులకి ఆప్షన్ ఇవ్వండి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వెళ్తారంటే తీసుకుంటారు, లేదంటే తెలుగు మీడియంలో వెళ్తారంటే తీసుకుంటారు. ఆప్షన్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నాం. దాని గురించి అడిగితే ఏదో తప్పు చేసావు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటారు. ఎస్, ఈరోజు నేను ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా. నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మేము ఆప్షన్ ఇవ్వండి అని చెప్తున్నాం. అరే ఆప్షన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇప్పుడు 99% అంటున్నారే. అటైతే సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ఇంగ్లీష్ పేపర్గా ఇంగ్లీష్ ఛానల్గా మార్చుకుంటూ అయిపోతుంది కదా. ఎందుకు ఈ బాధ అంతా? ప్రజలందరూ అనుకుంటే వాళ్ళ సొంత పేపర్, సొంత ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ పేపర్గా మార్చుకోమనండి. అది చేయకుండా పేద ప్రజలు ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు. మీరు ఒక పక్కన చెప్తాం, యూరోప్లో మీరు చూస్తే కంపల్సరీ మాతృభాషలో చదివిస్తారు పిల్లల్ని. జర్మనీ కానీ ఫిన్లాండ్ కానీ మాతృభాషల్లో చదివిస్తారు. ఎందుకు చదివిస్తారు అంటే మన సంస్కారంలో మన భాష మర్చిపోకూడదని చదివిస్తారు. అలా మేము ఆప్షన్ ఇవ్వండి అన్నాం. దాని గురించి ఇచ్చే పరిస్థితి లేదు. మాట్లాడితే కౌన్సిల్ని రద్దు చేస్తా అని చెప్పే పరిస్థితికి వచ్చారు. డాక్టర్ సుధాకర్ గారికి మీరు చేసిన న్యాయం ఏంటి? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగు. ఆయన ఏమడిగారు? మాకు N95 మాస్క్ ఇవ్వమంటే మీరు చేసిన న్యాయం ఏంటి? ఆయన తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టారు, హింసించారు. అదేనా మీరు దళితులు చేసిన న్యాయం? రాజేష్ ఏమడిగాడు? మీకోసం పనిచేసిన వ్యక్తి ఏమన్నాడు? దళితులకి న్యాయం చేయండి అని అడిగితే ఆయన పైన అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఇదేనా మీరు దళితులు చేసిన న్యాయం? ట్వీట్ పెడితేమో ట్వీట్ పెట్టారంటారు. అంటే ప్రజల సమస్య అడగకూడదా? మేము పోరాడకూడదా? మా పైన బాధ్యత లేదని అడుగుతున్నాయి ఈరోజు. ఎందుకంత భయపడుతున్నారు? నేను ట్వీట్ పెడితేనే వణుకుతున్నారు, అదేంటో నాకు అర్థం అట్లా. అంటే ఎన్ని తప్పులు చేశారో తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఎక్కడ వెళ్తుందా ఇదని భయపడుతున్నారు. చెప్పండి. అంటే మేము కరోనా పార్టీగా మారదలుచుకోలేదు. వాళ్ళ నాయకుల్లాగా ఊరేగింపులు చేసి
ప్రజల చేత కాలుపైన పూలు జల్లించుకుని ఒక్కొక్కరికి కరోనా వైరస్ ఇవాళ ఆలోచనలు మేము లేవు. రోడ్ల మీద బర్త్డేలు, నిన్న కూడా కేక్ కట్టింగ్లు, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. కరోనా పార్టీ మేము తయారవ్వలేదు, అవదలుచుకోలేదు. ప్రజల సమస్యలను పోరాడదలుచుకున్నాం. కానీ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ పోరాడాలని మేము అనుకున్న నిర్ణయం తీసుకున్నాం. దానికి మేము ఈరోజు జూమ్ అనే ఒక అప్లికేషన్ మేము వాడుతున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో మాట్లాడాలంటే దేని ద్వారా మాట్లాడుతున్నారు? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. నిన్న బీహార్లో ప్రచారం ప్రారంభించాలంటే అమిత్ షా గారు ఎట్లా ప్రారంభించారు? త్రూ టెక్నాలజీ. అరే టెక్నాలజీ వాడితే మీకు భయం, ట్వీట్ పెడితే భయం, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే భయం. అదేంటో నాకు అర్థం అవుదండి. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే వల్ల, వాళ్ళ సొంత ఎమ్మెల్యే వల్ల శ్రీకాళహస్తిలో అంతమందికి కరోనా వచ్చింది. వాళ్ళ సొంత ఎమ్మెల్యే వల్ల. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరువు పోయిందండి. ఢిల్లీ స్థాయిలో కోవిడ్ ఇడియట్స్ అని పెట్టారు. కోవిడ్ ఇడియట్స్ అని పేరు పెట్టారు. నేను పెట్టింది కాదు, నేషనల్ మీడియా వైకాపా నాయకులకి పేరు పెట్టారండి. ఎందుకంటే వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి, లాక్డౌన్ ఉల్లంఘించి ఇలాంటి పనులు చేస్తున్నారు కనుక చాలామంది ఇబ్బంది పడిపోతున్నారని ఆ పేరు పెట్టారు. అయినా కూడా వీళ్ళు బుద్ధి రావట్లా, అయినా కూడా వీళ్ళు మారట్లా. నేషనల్ మీడియాలో అనుకుంటున్నారు. వేరే పార్టీ అయితే కనీసం ఒక ఆర్టికల్, మేము ఒక బ్రేకింగ్ పెడితే కనీసం కొంచెం భయపడతారు, మారుతారని. అసలు ఇదేం పార్టీ రా, అసలు ప్రజల పైన కొంచెం ప్రజలను ఆదుకుందాం ఆలోచనలో కూడా లేదు ఈ పార్టీ అని వాళ్ళే అనే పరిస్థితికి వచ్చి. ఏం చేయలేదని అడుగుతున్నా. ఇసుక దగ్గర నుంచి ఇసుక కొరతమైన పోరాడింది తెలుగుదేశం పార్టీ. విద్యుత్ ధరలు పెరిగితే పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన కోవిడ్ అప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇచ్చి ఆదుకోండి అని చెప్పి పోరాడింది తెలుగుదేశం పార్టీ. విద్యుత్ ధరలు పెరిగినాయి, తగ్గించాలని పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఈ భూములపైన గజ దొంగల్లాగా వీళ్ళు పడితే, వైకాపా నాయకులు పడితే దానిపైన పోరాడింది తెలుగుదేశం పార్టీ. మద్యం ధరలు పెరిగిన మద్యం ధరల గురించి పోరాడింది తెలుగుదేశం పార్టీ. అమరావతి పైన కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదం తీసుకుని రైతుల పక్షాన నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి అంశం పైన పోరాడుతున్నాం. స్టేట్మెంట్స్ ఎవరు ఇచ్చారు? అదే కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పాడున్నా. నేను అనేది ఎవరు ఇచ్చారు? వైకాపాలు ఇస్తున్నారు. వాళ్ళ బీట్ ఎవరు చూసుకుంటారో వాళ్ళే వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు కదా, అదిగో వచ్చేస్తున్నారు, ఇదిగో వచ్చేస్తున్నారు, 10ంటికి ముహూర్తం సెట్ అయిందంటారు. మళ్ళీ మా ఎమ్మెల్యేలో ప్రెస్ మీట్ ఇచ్చి మేము వెళ్ళట్లేదని చెప్తున్నారు. దాంతో తేలిపోయింది కదా. అవును, అంటే దానికి విప్ జారీ చేసి రేపు ఓటింగ్ వచ్చినప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. 100% విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు మీరు చూస్తే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా మొదటిగా నిలబడింది మా నాయకుడు తెలుగుదేశం పార్టీ. ఈరోజు విశాఖపట్నానికి ఆనాడు ర్యాలీకి వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చారు. విశాఖపట్నానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆపారండి? ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు. పర్మిషన్ ఇచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు. దాదాపు 10 గంటలు అక్కడ ఆపారు. దాని తర్వాత మొన్న పర్మిషన్ తీసుకుందాం, పర్మిషన్ కూడా అప్లై చేసాం. మేము వెళ్తాం విశాఖపట్నానికే, చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత కమర్షియల్ ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫ్లైట్లో ఆయన టికెట్ బుక్ చేసుకుని విశాఖపట్నం వెళ్దామని ఇంటి నుంచి బయలుదేరితే ఫ్లైటే క్యాన్సిల్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నానికి ఫ్లైట్లే క్యాన్సిల్ చేశారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ మార్గం నుంచి వచ్చినా రేపు రైలు ఎక్కితే రైల్ని క్యాన్సిల్ చేస్తారు. రానిరు. కారులో వెళ్తే రోడ్డు పైన అడ్డుకుంటారు. ఇంకా ఫ్లైట్లో విమానంలో వెళ్ళాలంటే కూడా ఇంకా విమానానికి పర్మిషనే క్యాన్సిల్ చేశారు.
ఎందుకంత భయపడుతున్నారండి మీరు? అండ్ మీ దగ్గర మీరు నీతులు నేర్చుకోవాల్సింది. హుదూద్ అప్పుడు నిలబడింది ఎవరండి? విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు. తిట్లీ జరిగినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు. ఆయనతో పాటు మేము అందరూ ఒక సైన్యంగా వెళ్ళి ప్రజల సేవ చేశాం. సో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినంత అవసరం మాకు లేదు. సార్, మొన్నటి ఎన్నికల్లో ఓటమితోనే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. చంద్రబాబు, లోకేష్ వాళ్ళిద్దరు పక్కన ఉన్న నలుగురు నేతలే ఇక ఆ పార్టీ ఇప్పటికే హైదరాబాద్ పార్టీ ఆఫీస్ మూసేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా మూయడానికి సిద్ధంగా ఉంది అని. వైకాపాలాగా మేము లాలుచ్చిబడి పార్టీ ఆఫీస్ మూసేసి రాలేదు కదా. ఈరోజు మీరు చూస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలిచినాయి? 2 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం. ఇంకా కార్యకర్తలు, మా నాయకత్వం అక్కడ ఇంకా బలంగా ఉంది. రాబోయే రోజు ఇంకా బలోపేతం అవుతాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము పోరాడుతున్నాం. రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజమే, కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన వ్యక్తులే శాశ్వతం, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ తాతయ్యని చూసాం, వీళ్ళ తండ్రిని చూసాం, ఈరోజు జగన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఇది మాకేం కొత్త కాదు. అంటారు, ఏముంది దానికి? కొత్తనా ఇది పర్సనల్ కామెంట్లు? ఈరోజు మీరు చూస్తే 2012 నుంచి నా పైన కామెంట్లు చేస్తున్నారు. మీరు గమనించండి, ఒకసారి మీరు రికార్డులు తీయండి. 2012 నుంచి. ఆనాడు నేను అమెరికాలో చదివానంటే ఎవరో డబ్బులు కట్టారు కనుక నాకు సీట్ వచ్చిందని ఆనాడే కామెంట్ చేశారు. అప్పుడే తిప్పికొట్టాం. తర్వాత అనేక రకాల కామెంట్ చేశారు. తర్వాత వ్యక్తిగతంగా నా పైన చేశారు. నేను కొంచెం లావు అవుతే దానిపైనే చేశారు. ఒక పదాన్ని అట్టిటేస్తే దానిపైనే చేశారు. అనేక కామెంట్లు చేశారు. ఈరోజు అదే కామెంట్లు ప్రజలపైన చేస్తున్నారు. ఈరోజు అదే కామెంట్లు దళితులపైన చేస్తున్నారు. ఈరోజు డాక్టర్ సుధాకర్ ఇష్యూ ఏంటండి? సోషల్ మీడియాలో ఎట్లా హింసిస్తున్నారు అని, వాళ్ళ పిల్లల్ని, తల్లిని ఎట్లా హింసిస్తున్నారు. 7 సంవత్సరాలు నా పైన ఎట్లయితే పడ్డారో ఈరోజు ప్రజల పైన పడ్డారు. ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకం ఏ వ్యక్తి మాట్లాడినా వాళ్ళ పైన పడుతున్నారు. డాక్టర్లేమి, పారిశ్రామికవేత్తలేమి, సామాన్య ప్రజలేమి. రాజ్యాంగం మనకు కొన్ని అవకాశాలు ఇచ్చింది, మాట్లాడేదానికి స్వేచ్ఛ ఇచ్చింది, మాట్లాడకూడదు. కానీ రాజారెడ్డి గారు రాజ్యాంగంలో ఉండొద్దు, అది గుర్తుపెట్టుకోండి. పొరపాటు ఒక ట్వీట్ పెడితే జైలు అంటారు. ఈరోజు మనం మా కార్యకర్త ఒక అమ్మాయి అని చెప్పింది కదా, ఏంటే ఒక్క కేసే పెట్టు ఇంకా 100 కేసులు దమ్ము ధైర్యం ఉంటే పెట్టు అని ఆమె అనింది. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గుర్తుపెట్టుకోండి. మేము వీళ్ళతో దడుచుకోం. వీళ్ళు ఇట్లా కమెంట్లు పాస్ చేసి ఇంట్లో పడుకునే బ్యాచ్ మేము అయితే కాదండి. అందుకే ట్వీట్ పెడితేనే వణుకుతున్నారు వీళ్ళు. ఇంకా కోవిడ్ అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్తే ఇంకేమవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఏముంటుంది చెప్పండి? మైన్లు ఉన్నాయా? ఇసుక ఉందా? వైన్ ఉందా? ఏం దందాలనేవో వాళ్ళే సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ సింబల్తో గెలిచిన వ్యక్తులు. అలాంటిది సొంత పార్టీకి వెనుపోటు పడుతున్నారు ఈరోజు. నో ప్రాబ్లం. నాయకుల్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనివర్సిటీ. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఎంతోమంది నాయకులను తయారు చేస్తుంది, దాంట్లో సందేహం లేదు. పాలనపై బహిరంగ చర్చకి రెడీ అని వాళ్ళు అంటున్నారు, మీ వాళ్ళు అంటున్నారు. ఎట్లా దీనికి ఏమన్నా చర్చించడానికి మీరు రెడీ ఉన్నారా? మీరు కూడా ఏం చెప్తారు? జగన్ రెడ్డి గారు చెప్పండి, టైం అండ్ ప్లేస్ వస్తా. నో ప్రాబ్లం. టైం అండ్ ప్లేస్ జగన్ రెడ్డి గారు ఛాలెంజ్. టైం అండ్ ప్లేస్ చెప్పండి, మేము వస్తాం, చర్చిస్తాం. నో ప్రాబ్లం. అన్ని ఇష్యూలపైన చర్చిద్దాం. నో ప్రాబ్లం. ఎస్, 1 year ఎందుకండి? అన్నీ మాట్లాడచ్చు కదా, అన్నీ మాట్లాడదాం, అన్నీ చర్చిద్దాం. తప్పేముంది? ఇంకేమన్నా ఏనారేనా ఏముందా? ఏంటో చెప్పండి.
అయ్యా వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే ఏడుస్తున్నారు కదా, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు ఎంపీ అంటున్నారు కదా ఎంత దరిద్రమైన పాలన మేము చూడలేదని. ఇంకా దానికనే ఏం కావాలి మీకు? దాదాపు ఈ వారం 10 రోజుల్లో 20 మంది మాట్లాడారు. వాళ్ళే అంటుంటే ఇంకేం దానికి పెద్ద చర్చ? సింపుల్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.